విహారీ, పండు, చారుకేశ వాళ్ళు ముగ్గురు తలా ఓ వైపున లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటారు. లక్ష్మి ఏమో బ్యాగ్ పట్టుకొని రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఆ రోజు నైట్ జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. బ్యాగ్ పట్టుకొని విహారీ రూమ్లోకి వెళ్ళి విహారీ గారు అని మనసులోనే మాట్లాడుకుంటూ ఉంటుంది. మీరు నా భర్త అవ్వడం నా అదృష్టం, కానీ నేను మీ భార్యనవ్వడం మీ దురదృష్టం విహారీ గారు. నా వల్లే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. మీ అనుకోకుండా మన పెళ్లి జరిగింది. నేను తెలియకుండానే ఈ ఇంటికే వచ్చి ఇక్కడే ఉండాల్సి వచ్చింది. మీ జీవితంలోకి వచ్చినప్పటి నుండి మీకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి అని మనసులో అనుకుంటూ, ఇక నుండి మీరు సంతోషంగా ఉండండి. మీరు నన్ను ప్రేమించినంతగా నేను మిమ్మల్ని ప్రేమించలేదు విహారీ గారు. మీరు అంతకన్నా ఎక్కువగా చాలా గొప్పగా నన్ను ప్రేమించారు, కానీ మీ ప్రేమను పొందే అదృష్టం నాకు లేదు. నేను వెళ్ళిపోతున్నాను, ఇక మీద మీకు కనిపించను అని కాళ్ళకి దండం పెట్టి అక్కడి నుంచి యమున రూమ్లోకి వెళ్తుంది. ఇంకా యమునకి కూడా, యమునమ్మ నన్ను క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను అని అనుకుంటూ, ఈ నా కడుపులో ఉన్న మీ ఇంటి వారసుడు అని కూడా నేను ఎవరికీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అని చాలా బాధపడుతూ అలా వెళ్తూ ఉంటే అక్కడ పండు కింద పడుకొని కనిపిస్తాడు. ఇంకా పండుకి కూడా, ఒక సొంత అన్నయ్యలాగా నన్ను చూసుకున్నావు పండు, అంతకన్నా ఎక్కువగా చూసుకున్నావు, నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యావు. అలాంటి నీ బంధాన్ని, నీ ప్రేమని పొందలేకపోతున్నాను పండు, నన్ను క్షమించు, నేను వెళ్ళిపోతున్నాను అని లక్ష్మి అక్కడి నుంచి అందరికీ అలా గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. రోడ్డు మీద అలా నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక దగ్గర ఒక ముసలావిడ టిఫిన్ బండి పెట్టుకొని నడిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇద్దరు రౌడీలు అక్కడ కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. ఆవిడ కొంచెం పొగరుగా అందరితో మాట్లాడుతూ ఉంటుంది. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయే వాళ్ళ మీద గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి, అమ్మ ఇడ్లీ ఎంత అని అడుగుతూ ఉంటే, 30 రూపాయలమ్మా అని ఆ ముసలమ్మ చెప్తుంది. ఇంకా దాంతో లక్ష్మి బ్యాగ్ చూసుకొని, అయ్యో నేను డబ్బులు తీసుకొచ్చుకోలేదే, నా దగ్గర డబ్బులు లేవు, ఎలా అని అనుకుంటూ సర్లే అని వాటర్ తాగుదామనేసి అక్కడున్న వాటర్ తాగుతుంది. వాటర్ తాగేసి అలా నడుస్తూ ఉంటే సడన్గా లక్ష్మికి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అయ్యో అమ్మ ఏమైంది ఏమైంది అని ఆ ముసలావిడ లక్ష్మి దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని చూస్తుంది. చూసి లక్ష్మి మొహం మీద ఆ వాటర్ చల్లి లేపి కూర్చోబెడుతుంది. రామ్మా ఇలా రా, ఈ టిఫిన్ తిను అంటే, నా దగ్గర డబ్బులు లేవమ్మా అని లక్ష్మి చెప్తుంది. ఈ 30 రూపాయలు నువ్వు ఇవ్వకపోతే నేనేమన్నా ఈ కోటలు కట్టేది ఏమైనా ఆగిపోతుందా అమ్మా? 30 రూపాయలతో ఏముంది, పర్లేదమ్మా తిను, అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు కదా, నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తినమ్మా అని చెప్తూ ఉంటే, అది కాదమ్మా, నువ్వు ఊరికే తినలేను, కావాలంటే దాని మందం ఏదైనా పని చేస్తాను అంటే ముందు తినమ్మా అని ఆవిడ ప్లేట్లో ఇడ్లీ పెట్టి ఇచ్చి లక్ష్మిని తినమంటూ ఉంటే లక్ష్మి తింటుంది. ఆ తర్వాత లక్ష్మి వెళ్ళి అక్కడ ఉన్న ప్లేట్స్ అన్నీ కడుగుతూ ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న ఇద్దరు రౌడీలు టిఫిన్ తింటూ లక్ష్మి వైపు తప్పుగా చూస్తూ ఉంటారు. అలా లక్ష్మి అక్కడ ప్లేట్లన్నీ కడుగుతూ ఉంటే ఇంకా ముసలావిడ చూసి, ఏంటమ్మా ఎందుకు ఇలా చేసావు, వద్దని చెప్పాను కదా అంటే, నేను అలా ఊరికే తినలేనమ్మా అని చెప్తుంది లక్ష్మి. సరేనమ్మా అని ఆ ప్లేట్స్ అన్నీ ఇచ్చేసి లక్ష్మి అలా బ్యాగ్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు రౌడీలు కూడా తినేసి ఆవిడకి డబ్బులు ఇచ్చేసి లక్ష్మినే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. మరోవైపు విహారీ వాళ్ళందరూ వెతుకుతూ ఉంటారు. ఒక దగ్గర కాస్త దూరం వచ్చిన తర్వాత ఆ ఇద్దరు రౌడీలు లక్ష్మిని అడ్డగించి, ఏయ్ ఆగవే, నీ దగ్గర డబ్బులు లేవన్న విషయం మాకు తెలుసు, మాతో కాసేపు గడిపావంటే నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాం పదా అని లక్ష్మిని లాక్కొని వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరోవైపు అటువైపుగానే విహారీ వస్తాడు. కానీ వీళ్ళు ఒక కార్ చాటున మాట్లాడుతూ ఉండడంతో విహారీ అది గమనించుకోకుండా వాళ్ళని దాటుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లక్ష్మి వాళ్ళిద్దరిని నెట్టేసి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది. ఆ వైపుగానే పండు కూడా వస్తూ ఉంటాడు. మరోవైపు ఇంటి దగ్గర యమున లక్ష్మి కోసం చాలా టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటుంది వసుధతో. అసలు లక్ష్మి దొరికిందో లేదో, వీళ్ళు ఎక్కడెక్కడ వెతుకుతున్నారో ఏంటో అని చాలా కంగారు పడుతూ ఉంటే అప్పుడే పద్మాక్షి, అంబిక, సహస్ర ముగ్గురు బయటికి వచ్చి, చూసావా సహస్ర, మీ అత్తయ్య ఎప్పుడైనా నీ గురించి ఇంత టెన్షన్ పడిందా, ఆ పనికిరాని దానికోసం చూడు ఎంత కంగారు పడుతుందో అని అంబిక అంటూ ఉంటే సహస్ర గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా పద్మాక్షి కూడా అరుస్తూ ఉంటుంది. అసలు ఆ పనికిరాని పని మనిషి కోసం ఇంత చేస్తున్నారు, ఎప్పుడైనా నా కూతురు గురించి ఆలోచించావా నువ్వు అని యమున మీద అరుస్తూ ఉంటుంది. ఇంకా సహస్ర కూడా, అవునత్తయ్య, మీ ఇంటి వారసుడు నా కడుపులో పెరుగుతున్నాడు, అసలు నా కడుపులో ఉన్న బిడ్డ గురించి మీకు కాస్త ప్రేమైనా ఉందా, అసలు నన్ను గురించి ఎవరు పట్టించుకోరు అని అరుస్తూ కడుపులో నొప్పిలేసినట్టుగా అమ్మా అని అంటూ ఉంటుంది. అయ్యో సహస్ర, నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావమ్మా, నీ మీద నాకెందుకు ప్రేమ లేదమ్మా అని యమున సహస్రతో మాట్లాడుతూ ఉంటే, అయితే ఇప్పటి నుండే ఆ లక్ష్మి గురించి ఆలోచించడం మానేయండి అత్తయ్య అని సహస్ర చెప్తుంది. అది కాదమ్మా, లక్ష్మితో నీకేంటమ్మా పోలిక, నీ స్థానం నీదే కదా, నువ్వు ఇంటి వారసుని మోస్తున్నావు, నీ మీద నాకెందుకు ప్రేమ ఉండదమ్మా అని యమున చెప్తూ ఉంటుంది. ఇంకా అంబిక, పద్మాక్షి వాళ్ళు తిడుతూ ఉంటారు యమునని. ఆ తర్వాత ఇంకా రౌడీలు అలా లక్ష్మిని వెంబడిస్తూ ఉంటే లక్ష్మి పారిపోతూ పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది.